మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పేపర్లెస్ విధానంలో ఈ సమావేశం జరుగుతోంది. 2014-19 మధ్యకాలంలో నిర్వహించిన ఈ కేబినెట్ విధానాన్ని మళ్లీ అమల్లో పెట్టింది కూటమి సర్కార్. కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సెబ్ రద్దుపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎక్సైజ్ కొత్త పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీలపై కేబినెట్లో చర్చించనున్నారు మంత్రులు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై కేబినెట్లో చర్చించనున్నారు. రేషన్ బియ్యం సరఫరా చేసే MDU వాహనాలను రద్దు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047పై మంత్రివర్గంలో చర్చించనుంది ప్రభుత్వం. ఇసుక విధానం అమలు తీరుపై కేబినెట్ సమీక్షించనుంది. గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై విచారణలపై మంత్రివర్గంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి PMR చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. కొద్దిసేపు క్రితం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా తొలిసారిగా పేపర్లెస్ విధానాన్ని కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేస్తున్నారు. 2014-19 మధ్య ఇదే విధానాన్ని అవలంబించారు. సో ఈ నేపథ్యంలో కొత్తగా మంత్రులు 17 మంది మంత్రులు, అలాగే కొత్త మంత్రులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ పేపర్లెస్ విధానం ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి NIC ప్రతినిధులు కొద్దిసేపటి క్రితం డెమో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ డెమో కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా మనకు వస్తున్న సమాచారం. ఇక కేబినెట్లోని ఎజెండా విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించి, అలాగే ఎక్సైజ్కి సంబంధించి, గనులకు సంబంధించి, ప్రణాళికా విభాగానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం. సో దీంట్లో భాగంగా సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలు, ఇరిగేషన్ శాఖ పరిధిలో సాగునీటి సంఘాలు ఉంటాయి. సో సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు పోలవరం కుడి కాల్వ విస్తరణకు సంబంధించిన పనులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. సో ఇటువంటి ఇరిగేషన్కు సంబంధించిన పనులతో పాటుగా రేషన్ బియ్యానికి సంబంధించి స్పాటెక్స్ రైస్ కాకుండా పోర్టిఫైడ్ రైస్ అందించాలనే దిశగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లు ఏదైతే ఉన్నాయో, రేషన్ బియ్యాన్ని ఇంటింటికి అందజేసే విధానం ద్వారానే మాఫియా అనేది ఎక్కువగా జరుగుతోంది, ఆస్కారం ఏర్పడుతుందన్న అభిప్రాయానికి ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద కూడా కొంత కీలకమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు సెబ్ని రద్దు చేస్తూ ఆ సెబ్ను కూడా, ఆ విభాగాన్ని కూడా ఎక్సైజ్ శాఖలో విలీనం చేసే ప్రతిపాదన ఒకటి ప్రభుత్వం వద్దకు పెండింగ్ లో ఉంది. సో దాని మీద చర్చించే అవకాశం, సెబ్ రద్దుకు దిశగా ఇవాళ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు కొత్త ఇసుక పాలసీ, కొత్త ఎక్సైజ్ విధానం, సో ఇటువంటి అంశాలకు సంబంధించి కొంత కీలకమైన చర్చ జరిగి కొన్ని కీలకమైన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు ప్రణాళికా విభాగం నుంచి కొంత విజన్ డాక్యుమెంట్, ఏపీ విజన్ డాక్యుమెంట్ కి సంబంధించిన రూపకల్పన మీద ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో దీని మీద కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో అంశం మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి మంత్రుల నుంచి కూడా సలహాలు, అభిప్రాయాలు తీసుకునే దిశగా ఇవాళ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ PMR.